ఒక అప్కమింగ్ సినిమా స్టేజ్ ప్రోగ్రెషన్ అప్డేట్ గురించి మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. సో ఇవాళ మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? కొంచెం లేట్ అయింది వేరే వీడియోస్ టాపిక్స్ చేసి. ఈ టాపిక్ ప్రోగ్రెషన్ టాపిక్ గురించి మనం చాలా రోజులు అయింది మాట్లాడి. సో బేసిక్ గా ఇవాళ రూమర్స్ ఏం నడుస్తున్నాయి సోషల్ మీడియాలో, ఏ సినిమా పైన హల్చల్ బాగుంది, సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయిపోయేసింది ప్లీజ్. సో ఫస్ట్ నెక్స్ట్ వచ్చే సినిమా ప్రభాస్ ఫౌజీ. సినిమా స్కెడ్యూల్స్ అన్ని అయిపోయాయి. ఓన్లీ ప్రభాస్ లేని స్కెడ్యూల్స్ ఒక 2 మాత్రం ఉన్నాయి. అవి కంప్లీట్ అయితే సినిమా షూటింగ్ అయిపోద్ది. కొంతమంది దీని మీద రూమర్ నడిచింది, ఏంది ప్రభాస్ ఆన్ సెట్ మీద ఏం లీక్ అవ్వట్లేదు, బయటికి రావట్లేదు, అసలు ప్రభాస్ సెట్స్ లో ఉన్నట్టు ఇక్కడ లేదు చెప్పట్లేదు అని చెప్పి. బేసిక్ గా ప్రభాస్ ఏంటంటే, అంటే బయట స్కెడ్యూల్స్ ఎక్కువ ప్లాన్ చేయడు. అన్ని ఏది ఉన్నా కూడా బయట సీన్స్ ఉన్నా కూడా అన్ని లోపలనే సెట్ చేయాలి. సో అది ప్రభాస్ ఉన్న సెట్ సీన్స్ అని అలా సెట్ చేసి కానిచ్చేశారు. సో ఇప్పుడు మిగిలిన అన్ని ఓన్లీ 2 స్కెడ్యూల్స్ మాత్రమే. బేసిక్ ఒక 1 మంత్ ఉంటది. ఆ 1 మంత్ అయిపోగానే సినిమా షూటింగ్ అయిపోద్ది. మేబీ జూలై ఎండింగ్ వరకు. మరి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో ముందన్న డేట్ అక్టోబర్ వస్తుందా రా చూడాలి. అక్టోబర్ నవంబర్ నేనైతే ఈ ఇయర్ లో నాకు డౌటే కొడుతుంది. సో చూద్దాం. తర్వాత రాక రాక స్కెడ్యూల్ ఏంటంటే, సినిమా కొంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా రాకపోవచ్చు అని అంటున్నారు. కానీ నాకైతే కోరిక నెక్స్ట్ ఇయర్ మన ఎన్టీఆర్ డ్రాగన్, వారణాసి, మళ్ళా రాక, స్పిరిట్ ఇవన్నీ రావాలని ఉంది. మరి రాక ఏమైనా తప్పించుకుంటాడా ఈ క్లాష్, ఈ హంగామా నుంచి చూడాలి. అండ్ బేసిక్ గా అయితే ఇప్పటివరకు అయితే 50% షూటింగ్ అయిపోయింది అంటారు, 40-50%. సో నాకు తెలిసినంత వరకు అయితే వస్తుందని అనుకుంటాను. ఎందుకంటే ఎండింగ్ వరకైనా, ఎందుకంటే అల్లు అర్జున్ ఈ మధ్య పుష్ప అంతే, పుష్ప 2 అంతే ఎండింగ్ వస్తున్నాడు. సో నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు రావచ్చు సినిమా రాక. అండ్ నెక్స్ట్ వారణాసి. మొన్న చూసాను సోషల్ మీడియాలో బడ్జెట్ ఇష్యూస్ అంట రాజమౌళికి. ఈ రూమర్ బాహుబలి 1 కి వచ్చింది, బాహుబలి 2 కి వచ్చింది, RRR కూడా ఎక్కువ అయిపోతుంది, లైక్ ప్రమోషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, బడ్జెట్ పెరిగిపోతుంది అని అప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వారణాసికి వస్తుంది. ఇది ఏంటంటే ఒక ఒక ఏమంటారు, ఒక పిఆర్ చేసే సర్క్యులేటెడ్ న్యూస్ ఇదంతా. ఏం ఉండదు ఆడ. ఎందుకంటే వాళ్ళు పెట్టే బడ్జెట్ ఇప్పుడు 800 అనుకున్నా, 1000 కోట్లు అనుకున్నా, అది సగం ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్, స్ట్రీమింగ్ పార్ట్నర్స్ తో వచ్చేస్తుంది. బడ్జెట్ వెనకాడరు అస్సలు. ఎందుకంటే మొత్తం టీం మొత్తం బడ్జెట్ పెడుతున్నారు సినిమా పైన. అది పెద్ద హ్యూజ్ బడ్జెట్, హ్యూజ్ స్కేల్ కాబట్టి ఛాన్సే ఉండదు. కావాలంటే బాబు ఒక స్టూడియో అమ్ముకరన్నా పెడతాడు ఈ సినిమాకి బడ్జెట్. అది అసలు న్యూస్ ఉండదు. అంత రూమర్, అంత కిక్కాస్ న్యూస్. అదంతా జస్ట్ రూమర్, ఫాల్స్ అలిగేషన్ అంతే. బడ్జెట్ ఇష్యూస్ ఏం ఉండదు. కరెక్ట్ 800 నుంచి 1000 కోట్లు బడ్జెట్. 3 ప్రొడ్యూసర్లు, రాజమౌళి, కేఎల్ నారాయణ, బాబు, 3 ప్రొడ్యూస్ చేస్తారు సినిమాని. షేర్ కూడా అదే రకంగా తీసుకుంటారు. అండ్ వారణాసి స్కెడ్యూల్, షూటింగ్ 70-75% అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కే వచ్చేస్తుంది గట్టిగా అంటున్నారు. నాకైతే ఏమో, ఎందుకంటే రాజమౌళి ఖచ్చితంగా ఒక్కసారైనా పోస్ట్పోన్ చేస్తాడని నమ్మకం, గట్టి నమ్మకం నాకు. సో చేయకపోతే అదే హ్యాపీ. ఏప్రిల్ వస్తే అయితే సమ్మర్ కుమ్మేయచ్చు. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ OG2. మనోడు ఇక్కడ ఆస్ట్రేలియానో స్పెయిన్ ఎక్కడ ఉన్నాడంట, ఫారెన్ కంట్రీస్ లో వస్తాడంట. రాగానే స్టార్ట్ అయిపోద్దంట. అసలు నాకు కొంచెం వండర్గానే ఉంది. అంటే ఇంత తొందరగా ఓజీ టూ స్టార్ట్ అవ్వడం అనేది కొంచెం క్రేజీ న్యూసే. నేనైతే అసలు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడు, పైగా కథ నడుస్తుంది, ఖచ్చితంగా రాదని అనుకున్నా ఈ 1-2 ఇయర్స్ లోపలైతే. అంటే షూటింగ్ స్టార్ట్ కాదనుకున్నా, బట్ వెంటనే రాగానే స్టార్ట్ చేస్తాడంట. రైటింగ్ స్టార్ట్ చేసి వెంటనే షూట్ కూడా స్టార్ట్ అయిపోద్దంట. ఇది ఫ్యాన్స్ కి మాత్రం కొంచెం క్రేజీ న్యూస్ అండ్ మంచి అప్డేటే. అండ్ తర్వాత కమింగ్ టు పెద్ది రన్ అనేది నాకైతే ఒక $1 మిలియన్ క్వశ్చన్ లా మారుతుంది. ఎందుకంటే చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది సినిమా. అంటే బాగానే కొడుతుంది, కానీ స్టిల్ అండర్ పర్ఫార్మ్ లానే అనిపిస్తుంది. వీక్ డేస్ వచ్చేసాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 12-13 డేస్ అయింది రిలీజ్ అయ్యి. అయినా కూడా 350 crore దగ్గర కూడా వెళ్ళిపోవట్లేదు. ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో 141.9 కోట్ల షేర్ అండ్ గ్రాస్ 214 కోట్లు కొట్టింది. వరల్డ్ వైడ్ గా 192 కోట్ల షేర్ అండ్ 323 కోట్లు కొట్టింది. అసలు నాకు తెలిసి ఇంకో 10 days రన్ వేసుకున్నా కూడా 350-400 టచ్ అవ్వట్లేదు. మనమైతే యావరేజ్ స్టాక్ వచ్చిన 400 అనుకున్నాం. మంచి స్టాక్ వచ్చింది, ఆయన కూడా 400 దగ్గరికి వెళ్ళట్లేదు. ఈ రకంగా ఇక పాన్ ఇండియా హీరోలు అంటే ఇక ప్రభాస్, అల్లు అర్జున్ మైండ్ లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే యావరేజ్ స్టాక్ వచ్చిన 500 అని కొట్టేస్తారు. వీళ్ళు మాత్రం ఇంక వెనకాలనే ఉన్నారు. అఫ్ కోర్స్ నెక్స్ట్ కొంచెం ఎక్సైటింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద లార్జ్ స్కేల్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ నంబర్ అనేది ఇంకా ముందుకు పోతే బాగుంటుంది. 500 దాటాలబ్బా. యావరేజ్ టాక్ వచ్చిన, హిట్ టాక్ వచ్చిన 500 crore దాటేయాలి. యావరేజ్ కొట్టేసాలి 500. ఇంకా టాక్ వచ్చి ఇంత హైక్స్ పెట్టుకుని బెనిఫిట్ షోస్ వేసుకొని ఇంకా నువ్వు 300-400 కానీ ఉండా అంటే నడవదు. సో అది గైస్ మ్యాటర్. అప్కమింగ్ మూవీస్ ప్రోగ్రెషన్ అండ్ పెద్ద హోల్డ్. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ మీరు ఏ సినిమా కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కింద మెన్షన్ చేయండి.
ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.